విద్యార్థులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకు ఉన్నటువంటి పాణిగ్రహణం ఈ శ్లోకాలకు సంబంధించిన పూర్తి వివరణ, అంటే ప్రతి పదానికి అర్థం ప్రతిపదార్థ రూపంలో మీకు ఇక్కడ తెలియచేస్తాను. అయితే చాలామంది నాకు మెసేజ్లు పెట్టేది ఏమిటంటే, మా యొక్క యూనివర్సిటీకి సంబంధించి 6వ శ్లోకం వేరుగా ఉంది అని అంటున్నారు. మీకు ఒకవేళ వేరుగా ఉన్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో దాన్ని నాకు ఫస్ట్ లైన్ని కామెంట్ రూపంలోనో మెన్షన్ చేస్తే నేను మీకు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సెండ్ చేస్తానండి. సరే, ఇక్కడ ఉన్నటువంటి మొదటి శ్లోకం గమనించండి. అదోపయంత్ర సదృశేన యుక్తాం స్కందేన సాక్షాదివ దేవసేనాం స్వసారమాదాయ విదర్భనాద పురప్రవేశాపి ముఖో బభూవా. ఇది శ్లోకం. ఇప్పుడు ప్రతిపదార్థం చూడండి. ఇక్కడున్న శ్లోకంలో 3వ లైన్ చివరిలో విదర్భనాథ అనే పదం ఉంది. విదర్భనాథ, విదర్భ రాజ్యానికి రాజు అయినటువంటి వాడు ఎవరు? భోజుడు. ఏం చేశాడు? సదృశేన ఉపయంత్ర, అది ఫస్ట్ లైన్లో ఉందండి. సదృశేన సమానమైనటువంటి వాడు, యోగ్యుడైనటువంటి, ఓకేనా. ఉపయంత్ర వరునితో, సాక్షాత్ స్కందేన అంటే సాక్షాత్తు కుమారస్వామితో సమానమైనటువంటి అని అర్థం. ఆయన ఎవరు? అజుడు. అజుడు నెక్స్ట్ కుమారస్వామితో సమానమైనటువంటి వాడిగా ఉన్నాడు అక్కడ. నెక్స్ట్ యుక్తాం దేవసేనామివ, ఈ కుమారస్వామితో యుక్తాం కలిసినటువంటి, దేవసేనామివ దేవసేన వలె, కుమారస్వామి యొక్క భార్య పేరు దేవసేన అని చెప్పి చెప్తారండి. కాబట్టి ఆమెతో సమానమైనటువంటి ఇంకొక ఆమె ఉంది. ఎవరేడా? ఇక్కడ పోలిక చెప్పాడు. ఏమని పోలిక చెప్పాడు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెక్స్ట్ దేవసేన వీరిద్దరితో సమానమైనటువంటి అనే పదాన్ని మెన్షన్ చేశాడు. ఎవరెవరితో? నెక్స్ట్ చూడండి, ఎవరిని పోల్చాడంటే అజుడు మరియు స్వసారమాదాయ, స్వసారం తన చెల్లి అయినటువంటి ఆమె, ఎవరామా? ఇందుమతిని తీసుకొని, ఆ కుమారస్వామితో సమానమైనటువంటి వాడేమో అజుడు, దేవసేనతో సమానమైనటువంటి ఆమెమో తన చెల్లి అయినటువంటి ఇందుమతిని, ఓకేనా. వీరిద్దరిని కూడా తీసుకొని పురప్రవేశాభిముఖో, ఈ నగర ప్రవేశానికి బయలుదేరాడు. అది ఈ శ్లోకం యొక్క భావం అండి. ఇక 2వ శ్లోకాన్ని చూడండి. తా రాఘవం దృష్టిభిరాపిబంత్య నార్యో నా జిగ్ముర్విషయాంతరాణి తదాహి శేషేంద్రియ వృత్తిరాసాం సర్వాత్మన చక్షురివ ప్రవిష్ట. ఇది శ్లోకం అండి. ఇప్పుడు ప్రతిపదార్థం చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడు? ఫస్ట్ లైన్లో ఉండేటువంటి మొదటి పదము, దాని కిందే నార్యో అనే పదం ఉందండి. ఆ రెండింటిని తీసుకోండి. తా నార్య, నారి అంటే స్త్రీ అండి, నార్య అంటే స్త్రీలు. తా నార్య అంటే ఆ నగరంలో ఉండేటువంటి స్త్రీలు. రాఘవం, రాఘవం అంటే అజుణ్ణి, రఘువంశపు రాజు ఎవరు ఇక్కడ? అజ మహారాజు, కాబట్టి అజుణ్ణి. నెక్స్ట్ ఏమన్నాడు? దృష్టిభిహి, దృష్టిభిహి అంటే చూపుల చేత లేదా చూపులతో. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? అపిబంత్య, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. తాగుతున్న వారే, చూపులు జరుగుతుంది, తాగుతారా? తాగరు కదా, అంటే చూస్తున్నవారే. ఇప్పుడు మనం కొంతమంది అంటాం, ఏందిరా చూపులతో తినేస్తట్టున్నావని, కాబట్టి అదే విధంగా చెప్తున్నాడు, చూపులతో చూస్తున్నవారే. నెక్స్ట్ విషయాంతరాని, వేరే విషయాల గురించి. నా జగ్ముహు ఆలోచించడం లేదు అంటే ఈ అజమహారాజు ఇందుమతి ఇద్దరూ కూడా ఆ నగర ప్రవేశం చేస్తున్నారు కదా. ఆ సమయంలో స్త్రీలందరూ కూడా ఈ ఇందుమతీదేవి ఎటువంటి వరుణ్ణి వివాహం వరించింది, ఆయన్ని మనం చూడాలి అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టి అక్కడికి వచ్చి నిలబడి ఆయనే చూస్తూ ఉన్నారన్నమాట. ఆ విషయం చెప్తున్నాడు. అందుకనే వాళ్ళకి వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఆయన చూసే పని మీదే ఉన్నారు వాళ్ళంతా. ఆ విధంగా చెప్తున్నాడు. తదాహి, అది నిజమే. ఎందుకు నిజము? ఆసాం, ఆ స్త్రీల యొక్క శేషేంద్రియ వృత్తి అంటే ఇంద్రియ వృత్తి, ఇంద్రియాల యొక్క పని. శేష మిగతా ఇంద్రియాలు, ఇంద్రియాలు ఎన్ని? 5. ఒక కన్ను తప్ప మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఏమిటివి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవి. అయితే ఈ ఇంద్రియాల్లో ఇప్పుడు కన్ను చూస్తుంది కదా, మిగతా 4 ఇంద్రియాలు ఏమవుతున్నాయి అనేది చెప్తున్నాడు. సర్వాత్మన చక్షు, ఈ కన్నులు ఎందు చేరిపోయినాయి అంటే మిగతా 4 ఇంద్రియాలకు కూడా కన్నులు ఏం చేస్తున్నాయి? ఆ వ్యక్తి ఎవరు అని చూడు 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 అని చెప్పి ఆ కళ్ళకి పని చెప్తూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా చెప్తున్నాడు. చక్షు ప్రవిష్ట ఇవ, అందుకనే చెప్తున్నాడు వాళ్ళ మిగతా ఇంద్రియాలన్నీ వాళ్ళ కన్నుల్లో చేరిపోయినాయి. ఈ వీడియో కొంచెం పెద్దది అవ్వచ్చు,
కానీ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు బాగా అర్థమవుతుందని నా అభిప్రాయం. నెక్స్ట్, స్థానే వృత్త భూపతిభిః పరోక్షైః స్వయంవరం సాధు మమంస్త భోజ్య పద్మేవ నారాయణమన్యదాసౌ లభేత కాంతం కథమాత్మతుల్యం. ఇది శ్లోకం అండి. ఇప్పుడు చూడండి దాని యొక్క ప్రతిపదార్థం. పరోక్షై అంటే పరోక్షంగా, భూపతిభిః అంటే రాజుల చేత, వృత్త కోరబడినది అయినప్పటికీ, స్వయంవరమును భోజ మహారాజు యొక్క సోదరి అయినటువంటి ఈ ఇందుమతి సాధు మమంస్త మంచిదని చెప్పి తలుసింది. స్థానే తన సోదరుని చేత స్వయంవరాన్ని ఏర్పాటు చేయించుకుంది, అదే సరైందని భావించి. అన్యదాసౌ ఒకవేళ అలా గనక కాకపోతే ఈ ఇందుమతీదేవి పద్మ లక్ష్మీదేవి నారాయణం ఇవ శ్రీ మహావిష్ణువు వలె. ఓకేనా, ఇక్కడ పోలికి చెప్తున్నాడండి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వరించింది. అదేవిధంగా ఆత్మతుల్యం తనకు తగినటువంటి, ఇందుమతికి తగినటువంటి కాంతం భర్తను కథం లభేత ఎలా పొందుతుంది? అలా స్వయంవరం ఏర్పాటు చేయబట్టే ఈ ఇందుమతీదేవి ఆ గొప్ప రఘువంశపు రాజు అయినటువంటి అజుణ్ణి పొందింది అని ఈ శ్లోకం యొక్క భావం అండి. ఇక 4వ శ్లోకాన్ని మీరు గమనించండి. పరస్పరేణ స్పృహణీయ శోభం నా చేదిదం ద్వంద్వమయోజయిష్యత్ అస్మిన్ ద్వయే రూప విధాన యత్నః పత్యు ప్రజానాం వితతో అభవిష్యత్. ఇక్కడ వితయో అని ఉందండి, వితతః, అది వితతః ప్లస్ అభవిష్యత్, వితతో అభవిష్యత్. ఓకేనా, సరే. ఈ శ్లోకం చాలా బాగుంటుందండి భావం, మీరు ఒకసారి గమనించండి. స్పృహణీయ శోభం అంటే చూడటానికి అందమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి, అంతేకాకుండా అందరి చేత మెచ్చుకోదగినటువంటి సౌందర్యం కలిగినటువంటి ఇదం ద్వంద్వం, ఈ ఇద్దరి యొక్క కలయిక, అంటే ఇద్దరు ఎవరెవరు? ఇందుమతి, అజమహారాజు, వీరిద్దరి యొక్క కలయిక. పరస్పరేణ ఒకరితో ఒకరిని కలిపినట్లుగా, అన్యోన్యంగా. ఓకేనా, నా అయోజయిష్యత్ వీరిద్దరిని గనక కలపకపోతే ప్రజానాం పత్యు ఆ బ్రహ్మదేవుని యొక్క ఏమిటి? అస్మిన్ ద్వయే రూప విధాన యత్న, వీరిద్దరిని కలపడంలో రూప విధాన యత్న, ఆయన పడినటువంటి కష్టం మొత్తం కూడా వితతః అభవిష్యత్ వ్యర్థమైపోయి ఉండేది. అంటే అర్థమైంది, ఆ బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరిని సృష్టించడానికి, వీళ్ళిద్దరిని కలపడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, ఆ కష్టమంతా కూడా వ్యర్థమైపోయి ఉండేది అని ఈ శ్లోకం యొక్క భావం అండి. ఇక 5వ శ్లోకాన్ని చూడండి. రతిస్మరౌ నూనమిమావభూతాం రాజ్ఞాం సహస్రేషు తదాహి బాలా గతేయమాత్మ ప్రతిరూపమేవ మనోహి జన్మాంతర సంగతిజ్ఞం. ఇది శ్లోకం అండి. దీనికి సంబంధించిన ప్రతిపార్థాన్ని గమనించండి. నూనమివౌ, ఇది ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి పదం అండి. నూనమిమావభూతం అని ఉంది. దాన్ని విడదీసుకుంటే నూనం ప్లస్ ఇమౌ అని అర్థం అండి. ఈ రెండింటిని కలిపి మనం చెప్పుకుంటున్నాం. నిజంగా ఇమౌ, ఈ దంపతులు ఇద్దరూ కూడా రతిస్మరౌ స్టార్టింగ్లో ఉందండి. రతిస్మరౌ అంటే రతి మన్మధుల వలె వాళ్ళని తలపిస్తున్నారు. అది అభూతాం అయి ఉంటారు. వీళ్ళిద్దరూ పూర్వజన్మలు రతి మన్మధులు అయి ఉంటారు. ఓకేనా, తదాహి ఎందుకని చెప్తున్నామంటే 2వ లైన్లో ఉందండి అది. నెక్స్ట్, బాలా, ఈ ఇందుమతీదేవి రాజ్ఞాం సహస్రేషు, ఆ స్వయంవరానికి ఎన్నో వేల మంది రాజులు వచ్చారు. ఓకేనా, అయితే ఆత్మ ప్రతిరూపమేవ, తనకు తగిన వారినే, తన మనసుకు నచ్చినటువంటి వారిని. ఓకేనా, అయితే గతాహి పొంది ఉంది కదా, కాబట్టి ఈమె తన మనసునందు, మనహ అనే పదానికి మనసునందు, జన్మాంతర సంగతిజ్ఞం, క్రిందటి జన్మలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుందేమో. ఒకవేళ గుర్తు తెచ్చుకుంది కాబట్టే అజుడు అనేటువంటి మన్మధుణ్ణి, ఓకేనా, భర్తగా పొందింది మా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అనుకుంటూ ఉన్నారండి. ఇక 6వ శ్లోకాన్ని చూడండి. హస్తేన హస్తం పరిగృహ్య వద్వా స రాజసూను సుతరాం చకాసే అనంతరాశోక లతాప్రవాలం ప్రాప్యేవ చూతః ప్రతిపల్లవేన. ఇది శ్లోకం అండి. దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని చూద్దాం. అయితే చాలామంది ఈ శ్లోకం లేదు అని మెసేజ్ పెడుతున్నారు. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నదైతే ఇదేనండి. సరే, ఏది ఏమైనా
మీకు ఏదైనా వేరే శ్లోకం ఉంటే అది పెట్టండి, నేను దానికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని మీకు వివరించి వీడియో చేసి పెడతానండి. సరే, ఇప్పుడు మీకు ఆ 2వ లైన్లో, ఇక్కడ శ్లోకంలో 2వ లైన్ అండి, రాజసూనుహు అనే పదం ఉంది. రాజసూనుహు అంటే రాజకుమారుడైనటువంటి వాడు. ఎవరు? ఆ అజుడు. అయితే ఆయన ఏం చేశాడు? హస్తేన, తన చేతితో, వద్వాహ అంటే పెళ్లి కుమార్తె అయినటువంటి ఇందుమతి దేవి యొక్క హస్తం చేతిని, పరిగృహ్య పట్టుకొని ఏం చేశాడు? అనంతరం అంటే తరువాత తన పక్కన ఉన్నటువంటి అశోక లతా ప్రవాళం, అంటే అశోక లత యొక్క ప్రవాళం అంటే చిగురుటాకును, ఓకేనా, అశోక చెట్టు యొక్క చిగురుటాకును, ప్రతిపల్లవేన దానికి పక్కనే లేదా ఎదురుగా ఉన్నటువంటి ఏమిటిది చిగురుటాకును, ప్రాప్య పొంది లేదా కలిపి, చూతః ఇవ అంటే మామిడి చెట్టు యొక్క చిగురు వలె, సుతరాం చకాసే ఎక్కువగా ప్రకాశించింది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వీరిద్దరూ కలవటం వల్ల చూడ చక్కగా ఉంది జంట అని చెప్పి కవి చాలా చక్కగా వర్ణించి ఉన్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. తప్పకుండా మాకు సహకరించాలని భావిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.